మనం యుద్ధ రంగంలో ఉన్నాం అన్నది ఒక్కటి మీకు అర్థమైతే చాలు. ఎక్కడున్నాం? యుద్ధ రంగంలో ఉన్నాం. రెండు విధములైన యుద్ధములు ఉన్నవి. ఒకటి లేదా రెండు రకాల పోరాటాలు అనుకో. ఒకటి ఈ జీవన పోరాటం, ఇంకా బతకాలిగా కాబట్టి ఆహారానికి, వస్త్రానికి, నిలువ నీడకి, ఆరోగ్యానికి, ఇతర సౌకర్యాలకి కొంత కలిగి ఉండడానికి పోరాటం. ఈ భూమి మీద జీవనానికి సంబంధించి మన బ్రతుకే కాకుండా మన వారి కోసం కూడా పోరాటం. పిల్లల గురించి, కుటుంబం గురించి పోరాటం. ఇదొక పోరాటం, ఇదొక యుద్ధ భూమే. రెండవది, ఈ లోకమును విడిచిన తరువాత ఆ లోకానికి చేరడానికి మన అసలు సిసలైన సామ్రాజ్యం అది, మన అసలు సిసలైన ప్రపంచం అది. కానీ మరి అక్కడికి ఆయన పిలిచిన దాకా ఇక్కడ కథ నడవాలిగా. జైనుల్లాగా యేసుప్రభు నమ్ముకొని బాప్తీసం పొందగానే అన్నీ ఎండగట్టుకొని సావలేముగా. జైనులు అయితే అంతే. కొన్ని మత విశ్వాసాలు ఎలా ఉందో తెలుసా? బుద్ధిజంలో కూడా నేను చూశాను. వారు దేహత్యాగం చేస్తారు. వాళ్ళకి చిరాకు పుట్టిందనుకో, సర్వసంగ పరిత్యాగం చేసి ఏమీ తినకుండా శరీరాన్ని నిలువున ఎండగట్టి చచ్చిపోతారు. ఓ రకంగా చెప్పాలంటే అది దేహత్యాగం. కొంతమంది అయితే అగ్ని రాజేసుకొని దూకుతారు కూడా. భూమి మీద ఉన్నంత వరకు, అంటే దేవుడిచ్చి ఆ పరలోకం చేరేంత వరకు భూమి మీద కథ నడవాలగా. అందుకని ఇక్కడ ఫైటింగ్ అన్నమాట, ఇక్కడ పోరాటం. ఇక్కడ ఉండగానే అక్కడికి సిద్ధపడాలి కాబట్టి దానికోసం ఒక పోరాటం. ఈ రెండు విధములైన పోరాటాలు లేదా రెండు విధములైన యుద్ధ రంగాలు మనం డైలీ ఫేస్ చేయాలి. ఒక్కొక్క భర్త కన్నీళ్ళు పెట్టుకుని ఉంటాడు, నా భార్య పిచ్చిది నాయన్న, ఈ వారంలో మొన్న తొందరపాటులో మాట్లాడితే ఓ దెబ్బ కొట్టానయ్యా, నన్ను క్షమించయ్యా అని ఏడ్చుంటాడు భార్యను కొట్టిన భర్త. అంటే తేడవచ్చులే తన్నండి నేను చెప్పట్లా, మళ్ళీ మీరు అదో రకంగా చూడవాకండి నాకెళ్ళి. అంటే ప్రార్థనలో అలా ఫీల్ అయ్యాడని చెబుతున్నాను నేను. అలాగే పోయిన వారంలో నా భర్తని 2-3 సార్లు తేలిగ్గా మాట్లాడానయ్యా, భర్తను గౌరవించు, సన్మానించాను, నువ్వు చెబితే నేనేమో లెక్క లేకుండా మాట్లాడాను, నోరు జారి దూషించానయ్యా, పిల్లలకు కూడా ఆయన మీద తేలిగ్గా చెప్పానయ్యా, నన్ను క్షమించాయని భార్య ఏడిచి ఉంటుంది. అవునా? ప్రార్థన చేసి కన్నీరు గార్చి పశ్చాత్తాపడి బలలో చేయేశారు. అయిపోయింది కోటం. ఇంటికి పోతారు. ఇవాళ ఇంకాసేపటికి ఏదో దేవుడు దయదలిస్తే పెందలాడి నేను వదిలిపెడితే పోతారు. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ ఫైటింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఉన్నప్పుడు అసలు ఏ గొడవ ఉండదు. రోజు ఇట్నే కోట ఉంటే బాగుండే, గొడవే ఉండదు అనిపిస్తుంది. ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ దైనందిన జీవితంలోకి వెళ్తాం కాబట్టి మళ్ళీ పోరాటం స్టార్ట్ అయింది. ఏంటంటే, ఏ అపవిత్రత లేకుండా పవిత్రంగా ఉండి ప్రభువుకి ఇష్టంగా నడుచుకోవాలని నువ్వు ఆరాట పడతావు కదా. యేసయ్య దగ్గరికి ధైర్యంగా రావాలి, ఏ తప్పు లేకుండా రావాలి, లోపం లేకుండా రావాలి, అపవిత్రత లేకుండా రావాలి, పవిత్రంగా ఉండాలనేది నీ ఆశ. ఆశ ఉందా? అట్లాంటి ఆశ లేదా? నాకు కూడా అదే ఆశ. నేను 2 చేతులు ఎత్తుతా. మరి మీరు, మీ అందరికీ అదే ఆశ. మరి ఆశ తీరుతుందా? ఇంటికి వెళ్ళగానే మళ్ళీ యుద్ధరంగంలో పోయినట్టుంది. కొంతమంది అయితే మరీ దారుణంగా ఇంటికి బాగానే గొడవ వేసుకుంటారు. మామూలు ప్రజలు కాదు. సరే, ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా ఎందుకు చెప్పానంటే, నువ్వు కావాలని ఎక్కడ చేయవు, కానీ ఎక్కడో చోట ఏదో ఒక విధంగా నీకు మరక అంటుతానే ఉంది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అలా బజార్లో తిరిగి వచ్చామనుకో, ఎక్కడ ఒక్క చోట కూడా కావాలని నువ్వు మట్టి పూసుకోవు. కానీ ఈవినింగ్ కల్లా వచ్చి చూస్తే ఈ షర్ట్ కాలర్ మీద నల్లగా అయి ఉంటుంది, అక్కడక్కడ మట్టి అయి ఉంటుంది. కారణం, లోకంలో మాలిన్యం ఉంది, నువ్వు తిరిగే రోడ్ల మీద దుమ్ము ఉంది, అది నీ మీదకి వచ్చి వాళ్తుంది. అలాగే మన హృదయంలో కూడా, మన మనస్సు విషయంలో కూడా, మన ఆత్మీయ విషయంలో కూడా
తెలిసి కొంత తెలియక కొంత దుమ్ము మన మీద పడతానే ఉంటుంది. ఎక్కడా కావాలని మనం పూసుకోకపోయినా షర్టుకి ఎలాగైతే మలినం అంటుతున్నట్టు మన ఆత్మ విషయంలో కూడా అలాంటి మాలిన్యం అంటుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఒప్పుకొని, మరి ఆదివారం ప్రభు బల దగ్గర జరిగే కార్యక్రమం ఏందనుకున్నావు? శుద్ధీకరణ. ఉతుకుడు సెక్షన్ అన్నమాట. శుభ్రపరచుకొనుట. వీరు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను తెల్లిపు చేసి కొనినవారన్న వచనం చదివారా? అదే మరి. ఏ వారానికి ఆ వారం ఆయన పాదాల దగ్గరికి వచ్చి, ఏ వారానికి ఆ వారం యేసయ్య దగ్గరికి వచ్చి, ఆయన రక్తం దగ్గరికి వచ్చి చురుగ్గానే ఉన్నారులే. ప్రభా, ఇట్లా మాలిన్యంతో ఉన్నానయ్యా, నన్ను కడుగు ప్రభా అని ఏడ్చి పశ్చాత్తాపడి శుద్ధి. ఈ పరంపర అలా కంటిన్యూ అవుతుంటే కొంతకాలానికి ఒక రకమైన ఇసుగు వచ్చింది. అసలు ఏంది నా లైఫ్ ఏంది, పద్దాకలి ఇది ఒక అలవాటు అయిపోయిందే. చెడు పనులు చేయకుండా ఆగట్లా, చిన్నదో పెద్దదో జరుగుతుంది. వారం అంతా ఈ పనులు ఏదో ఎక్కడో చోట తేడా పట్టడం, ఆదివారం రాగానే ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ పెట్టడం. కొద్ది కాలం తర్వాత ఇది ఒక ఆచారంగా మారిపోయి క్వశ్చన్ మార్క్ వస్తుంటుంది. ఎప్పటికీ ఇది ఇంతేనా? పరిపూర్ణ పవిత్రతను సాధించలేనా? ఏ మాలిన్యం లేకుండా ఒక్క వారమన్నా నేను దేవుని సన్నిధిలో కనబడలేనా అనే ప్రశ్న ప్రతి మనిషికి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి ఖచ్చితంగా ఎదురైద్ది. దానికి సమాధానం చెప్తా. ఇప్పుడు నీ తీర్మానం ఏం తీసుకున్నావు? తీర్మానం బాప్తిసం పొందేటప్పుడు, నా జీవితాంతం కూడా ఇక నేను మాట ఎందు కానీ క్రియ ఎందు కానీ చేష్టలు కానీ ఎక్కడ కూడా తేడా లేకుండా ఉండాలని ఇష్టపడుతున్నానయ్యా, నన్ను అనుగ్రహించు, నన్ను బలపరచని తీసుకున్నావు. తప్పులు చేయాలని తీసుకోవాలా? తప్పుడు జీవితం వద్దు, పవిత్రమైన జీవితమే కావాలని నువ్వు అడుగు ముందుకేసావు. కానీ అది నీకు ఎదురైనప్పుడు నువ్వు భంగపడతావు. కొద్ది కాలం పోరాడతావు. ఆ తప్పులు మళ్ళా చేయకుండా ఉండటానికి నీ వంతు రోషంగా కష్టపడతావు. కానీ ఒకటి కాకపోతే ఒకటైనా ఏదో పొరపాటు నీలో తరచుగా జరుగుతున్నట్టు కనబడినందున ఇక దయ్యపు స్వరం నీకు దగ్గరైద్ది, సైతాను స్వరం దగ్గరై నువ్వు ఎంత పోరాడినా గెలవలేవు, నువ్వు ఎన్ని తిప్పలు పడినా నీకు విజయం రాదు, ఇక అనవసరం, నువ్వు మానలేవు, ఇది కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకొకటి, ఏదో ఒకటి నువ్వు చేస్తానే ఉంటావు. కాబట్టి అన్నీ మానుకొని పవిత్రంగా జీవించాలనే ప్రయత్నం ఏదైతే ఉందో అది వ్యర్థం, శుష్క ప్రయత్నం. అది మానుకోవటం మంచిది, రాజీ పడిపోవటం మంచిది అని చెబుతాడు ఇక వాడు. మిస్టర్ లూసిఫర్ అంటే ఎవరో తెలుసు మీకు? లూసిఫర్ అంటే ఆయన ఎవరో అనుకుంటారు, సైతాను గాడు. వాడు ఇట్లాగా నిన్ను నిరాశ, నిస్పృహ, కృంగుబాటులోకి తీసుకెళ్తాడు. ఈ ఒక్క విషయంలోనే కాదు తమ్ముడు, చాలా విషయాలలో వాడు మనుషుల మీద ఉపయోగించేటువంటి బాణాలలో చాలా బలీయమైన బాణం కృంగదీయటం, నిరాశపరచటం, దిగజార్చటం, కృంగదీయటం. దీన్ని వాడు అన్ని విషయాల్లో వాడతాడు. నీ ఆత్మీయ జీవితంలో పాపంతో నువ్వు రాజీ పడిపోవడానికి దాన్నే వాడతాడు వాడు. ఈ ఉన్న భూమి మీద ఈ భౌతిక జీవితంలో కూడా గొప్ప విజయాలు నువ్వు సాధించకుండా, గొప్ప మెట్టుకు నువ్వు వెళ్లకుండా కూడా వాడు ఇయే వాడతాడు. ఈ నిరాశ, నిరుత్సాహం, కృంగుబాటులనే వాడతాడు. దేవుడు నువ్వేం దిగజారి అడుక్కునే స్థితిలో ఉండాలని దేవుడేం కోరుకోవటల్లా. ఆశీర్వదించాడు, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలిచాడు మనల్ని. శాపగ్రస్తులుగా ఉండటానికైతే పిలవలా. 10 మందికి మనం సాయం చేసే స్థితిలోనే ఉండాలని కోరుకున్నాడు, కానీ 10 మంది దగ్గరికి వెళ్ళి బాబు ధర్మం అని అడుక్కునే స్థితిలో ఉండాలని కోరుకోవాలా మన విషయంలో. అర్థమవుతుందా?
కాకపోతే వాటి కోసం మనం దిగులేసుకొని కృంగిపోయి వెంపర్లాడటం కాకుండా వాటిని నెరవేర్చగల దేవుని చేయి పట్టుకోవాలనేది రాత్రి చెప్పాను నేను. అవి అక్కర్లేదు వద్దు అని కాదు, నువ్వు ఇంత అడుగుతున్నావు, ఇంత కాదు, ఇంత సాధించాలి నువ్వు అని. దావీదు అన్నలు మహారాజు కొలువులో సైనికులు కాదు, దావీదు వాళ్ళ తమ్ముడే, వాళ్ళ అన్నయ్యోళ్ళు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్. పాపం దావీదేమో గొర్రెలు కాసుకునేవాడు. కానీ ఈ గొర్రెలు కాసుకునేవాడు గవర్నమెంట్ జాబ్ కలిగిన అన్నలు ఇద్దరిని మీరు చూస్తే ఎవరిని సమాజం గౌరవించింది మీరు చెప్పండి? జాబ్ హోల్డర్స్ ఉన్నాయిగా. కుటుంబం ఎవరిని గౌరవించింది? ఉద్యోగస్తులనేగా. ఆ ఉద్యోగం లేకుండా గొర్రెలను తోలుకొని పోయేవాడిని లక్ష్య పెట్టద్దు, అంత రెస్పెక్ట్ ఇవ్వదు. కానీ దావీదు చూడు, అసలు ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించకుండా, దేవా నీకు ఇష్టంగా ఉండాలి, నీకు సంతోషం కలిగించాలి, నువ్వు తృప్తి చెందాల నా జన్మను గురించి, నీకు ఏది ఇష్టమో అదే నేను చేయాలయ్యా అని దేవునితో మనసు ట్యూన్ చేసుకున్నాడు. నాకు తెలిసి వాళ్ళ అమ్మ చెప్పుండాలి, వాళ్ళు ఒట్టి గవర్నమెంట్ జాబులు ఎరా సైనికులు, ఆఫ్టర్ ఆల్ సైనికులు రా, నువ్వు దేవుని పాదాలు పడితే ఆయన నిన్ను మహారాజుని చేయొచ్చు. తల్లులు చెబుతారు కొంతమందికి పిల్లలకి, భక్తి గల తల్లులు, విశ్వాసం గల తల్లులు, పిల్లలు కృంగిపోతే వాళ్ళని ఇలా చెప్పి ధైర్యపరుస్తారు. పనికి మాలిన తల్లులు, పాపం వాడు బాగా పరిగెత్తున్నా, దరిద్రపోడా నీ బతుకు ఇంతే, దరిద్ర దానా నీ కర్మ ఇంతే, మా కర్మ మా దరిద్రం అట్టుంది, ఏం చేద్దాం, నీకు సావు రాట్లా, మాకు సావు రాట్లా, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు దరిద్ర మొహం వాళ్ళు. మిమ్మల్ని కాదు, మిమ్మల్ని మాత్రం కాదు, స్తోత్రం. అలా అనేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళు తీసుకోండి ఈ మాటని. అదే భక్తి కలిగిన తల్లులు, విశ్వాసం కలిగిన తల్లులు బలహీనులైన పిల్లల్ని పట్టుకొని కూడా ఏమంటారు తెలుసా? నా కుమారుడా, నీవు పొందిన అవమానాన్ని బట్టి, ఎదుర్కొంటున్న వేదనలను బట్టి కృంగిపోవద్దు నాయన, జీవము గల దేవుని పాదాలు పట్టుకో. మీ అన్నలు అయితే తోకలయ్యారు, నిన్ను తలగా చేస్తాడు రాయన. నిజంగా అంత పని చేశాడు దావీదు, మహారాజు అయ్యాడు. ఇప్పుడు సైనికులైన వాళ్ళ అన్నలో ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చి ఏమంటారు? ఎరా దావీదా అంటారా? అంటానికి లేదు. కింగ్ డేవిడ్ ఈ ఫోజులో కూర్చుంటాడు, మరి రాజు ఇంతే కూర్చుంటాడు, ఎట్లా కాకుండా కూర్చుంటాడు పేషెంట్ లాగా. ఇట్లా అన్నలో ఇటు కూర్చుంటాడు రాజు, ఆ టీవీ ఇటు కూర్చుంటాడు. కూర్చుంటే వచ్చి వాళ్ళు ఏం చేయాలా? నమస్కారం చేయాలా. ఎవరో గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ గుర్తా నేను అన్నట్లు మళ్ళీ మీ కోపం వచ్చిదేమో. అది పొందారంటే దేవుడు మీకు ఇచ్చింది, దేవునికి స్తోత్రం. నాయనా ఇంకా నువ్వు పైకెక్కాలి. కొంచెం పొందావా, ఇంకా పైకెక్కాలి, ఇంకా పైకెక్కాలి. ఉన్నతమైన స్థలములో నువ్వు ఉండాలి. నా కోరిక కాదు నాయనా, దేవుని కోరిక కూడా. దిగజారుని స్థితిలో మనం ఉండటానికి దేవుడేం ఇష్టపడట్లా, ఎదగమనే కోరుకుంటున్నాడు. సేవకు వస్తే సేవలో తారాస్థాయికి వెళ్ళాలి. సేవ కదా, ఒకవేళ జీవనోపాధి జాబులు చేసుకుంటా, ఒకవేళ ఏదన్నా హోదాను కలిగి ఉంటే అందులో కూడా తారాస్థాయికి వెళ్ళి అక్కడుండి కూడా ఎస్తేరులాగా, యోసేపులాగా, నెహెమ్యాలాగా దేవుని పని చేయాలి. నేను అది లాస్ట్ వీక్ కూడా చెప్పినట్టున్నాను. చదివితే రాజీ లేకుండా చదవవాకు, దద్దమ్మలాగా ఉండవాకు, పెట్టు, కాన్సన్ట్రేషన్ పెట్టు, ఏకాగ్రత పెట్టు, మనసు పెట్టు, దేవుని సేవ కోసం అని చదువు. వాళ్ళతో కలిసి, తోటి విద్యార్థులతో కలిసి, వాళ్ళతో కలిసి, వీళ్ళతో కలిసి నిద్రమోహం వేసుకొని పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. వాళ్ళలాగా వీళ్ళలాగా కోచ్చేష్టలు చేయొద్దు. వాళ్ళలాగా వీళ్ళలాగా పిచ్చి పిచ్చి శరీర కార్యాలు చేయొద్దు. వాళ్ళ గమనం వేరు, నీ గమనం వేరు, వాళ్ళ గమ్యం వేరు, నీ గమ్యం వేరు. వాళ్ళకి భారం లేదు, నీకు భారం ఉంది. వాళ్ళకి బాధ్యత లేదు, నీకు బాధ్యత ఉంది. ఏంటో తెలుసా? బాధ్యత లేకుండా బలైపోతున్న బ్రతుకులను బాగు చేసే బాధ్యత నీకు ఇవ్వబడింది. బాధ్యత లేకుండా పాపంలో బతుకుతున్న వాళ్ళతో కలిసి నువ్వు కూడా అదే పాపంలోకి వెళ్ళిపోతే వాళ్ళని ఎవడు బాగు చేస్తాడో?
వాళ్ళని ఎవరు బాగు చేస్తారు చెల్లి? నువ్వు కూడా నీ తోటి స్టూడెంట్స్తో కలిసి వాళ్ళు చేసినట్టే చెడు కార్యాలు చేసి వాళ్ళలాగే బతికితే వాళ్ళని ఎవరు బాగు చేస్తారు? వాళ్ళని ఎవరు బతికిస్తారు? వాళ్ళని ఎవరు రక్షిస్తారు? కాబట్టి వాళ్లకు నువ్వు మాదిరివి కావాలి, స్టడీలో మాదిరివి కావాలి, క్యారెక్టర్లో మాదిరివి కావాలి. నిన్ను చూసి వాళ్ళు తమ బతుకుల్ని దిద్దుకునే బతుకు నువ్వు బతకాలి. మహమ్మద్ అలీ జిన్నా ఒక గదిలో నిద్రపోతున్నాడు. మహాత్మా గాంధీ ఒక గదిలో నిద్రపోతున్నాడు. విలేకరు ఒకడు వచ్చాడు. వీళ్ళు పోయిన దేశంలో ఎన్నింటికి? మధ్యరాత్రి 2 వచ్చాడు. ఇక విడి సమయంలో దొరకరాడు, పర్మిషన్ అవకాశం దొరక్కపోవచ్చు. అందుకని 2 మాటలు ఏదైనా వాళ్ళు జర్నీ చేసి వచ్చారు కదా, అంత తొందరగా నిద్రపోరలే, మెలుకుతూ ఉంటే పలకరించి ఏదైనా 2 మాటలు రాసుకుందామని వచ్చాడు. గాంధీ గారి గదిలో గాంధీ గారు నిద్రపోతున్నాడు. మహమ్మద్ అలీ జిన్నా అతని గదిలో అతను నిద్రపోతున్నాడు. అంబేద్కర్ గది ఉంది. ఈ 2 గదులు చూసి అని అనుకున్నాడు విలేకరే, అసలు ఈ జామును వస్తే ఎవరైనా ఎందుకు లేచి ఉంటారు, నా పిచ్చి కాకపోతే ఇది కాదులే మరో టైంలో వద్దాం అనుకొని పోతా ఒక్కసారి అంబేద్కర్ గారి గది కూడా చూద్దామని అటుపోయాడు. తలుపు దగ్గరగా కొంచెం తీసుంది, లోపల లైట్ వెలుగుతానే ఉంది. ఆ వెలుగుతున్న లైట్ వెలుతురులో పుస్తకం పెట్టుకొని ఇంకో పుస్తకం పెట్టుకొని ఇది చదువుతూ ఇది రాస్తా ఉన్నాడు, నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాడు బిఆర్ అంబేద్కర్ గారు. గుండెలో భారం నిద్రపోనీయదు. భారం నిద్రపోనీయదు. అర్థమవుతుందా నాయనలారా? ఏదైనా ఒక పనిని మనం మొదలుపెట్టినా, ఉపాధి సంబంధమైనదే కావచ్చు, దేవుని పనికి ఉపయోగపడేదే కావచ్చు, అది ఏదైనా పట్టా రాదు, పట్టి విడువ రాదు, పట్టెనేని బిగియ పట్టవలెను, పట్టి విడుచుట కంటే పడి చచ్చుటే మేలు. విశ్వదాభిరామ ఇంద్ర వేమన. గట్టి పట్టు పట్టాలి. మళ్ళీ స్కూళ్ళు కాలేజీలు అన్నీ స్టార్ట్ అయినాయి కదా, అందుకే చెప్తున్నా, దరిద్రపు చదువులు కాదు. లోకస్తులతో కలిసి వాళ్ళతో వీళ్ళతో కలిసి చెట్టాపట్టాలు వేసుకొని తిరిగి ఇంటికాడ బిల్డప్ ఇయటం కాదు. నేను చదువుతున్నా, చట్టుబండలు చేస్తున్నానని. కాలేజీ కానీ బయలుదేరి బైకుల మీద తిరిగే వాళ్ళు ఉన్నారు. కాలేజీని కానీ బయలుదేరి దరిద్ర పనులు చేయడానికి వెళ్ళే వాళ్ళు పురుషులు ఉన్నారు, స్త్రీలు, ఆడపిల్లలు కూడా ఉన్నారు. మీరు అన్నగా నన్ను ప్రేమించి గౌరవిస్తారు కనుక ప్రేమతో చెప్తున్నాను, జాగ్రత్త. వాళ్ళకి భారం లేదు, నీకు భారం ఉంది. వాళ్ళకి బాధ్యత లేదు, వాళ్ళని బాగు చేసే బాధ్యత, దేవుని సంఘాన్ని పరిరక్షించే బాధ్యత, దేవుని పరిచర్యకు తోడ్పాటు అందించే బాధ్యత నీ భుజాల మీద ఉంది తల్లి, నీ భుజాల మీద ఉంది తమ్ముడు. నువ్వు ఎట్లా బాధ్యత లేకుండా ఉంటావు? స్టడీ విషయంలో చదవాలి, దేవుని కోసం చదవాలి, ఉన్నత స్థానానికి ఎక్కడానికి చదవాలి. మహారాణి కూర్చుంది కాబట్టే తన జాతి ప్రజల మీదకి కీడొస్తే అడ్డుకుంది. ప్రధాని హోదాలోకి ఎక్కాడు కాబట్టే ఐగుప్తు మొత్తంలో తన ఫ్యామిలీని తెచ్చుకొని ప్రొటెక్ట్ చేసుకోగలిగాడు. రాజు దగ్గర పాత్ర అందించే స్థానానికి ఎదిగాడు కాబట్టే నెహెమ్యా పడిపోయిన యెరూషలేం ప్రాకారాలు తిరిగి పునర్నిర్మించగలిగాడు. నేను చెబుతున్నా, భక్తి చేస్తే అందులో కూడా టాప్కి వెళ్ళాలి. లేదు స్టడీ చేసి ఆ విధమైన సేవ నేను చేయాలంటే అందులో వెళ్ళో టాప్కి వెళ్ళు. ఒక దేవుని బిడ్డగా దరిద్ర మార్కులు తెచ్చుకున్నావా, నీ వాళ్ళు కాదు, నేను తిడతా. సరిగా చదవకుండా పరీక్ష టయానికి వచ్చి ముసుకేసుకొని ప్రార్థన చేయి అన్నయ్య, ప్రార్థన చేయి, నేనేం చదవలేదు, ఏం గుర్తులేవు, బాగా ఫస్ట్ క్లాస్ రావాలని చెయ్యి. ఇట్లా చూస్తాను నేను. ఎట్లాంటి వ్యవహారం అంటే పొలంలో విత్తనాలు ఏం చల్లలేదు అన్నయ్య, మామిడి తోట రావాలి, ప్రార్థన చేయి అన్నట్టు. నాయనలారా అర్థమవుతుందా? చదివేవాళ్ళు కావచ్చు, జాబ్ చేసేవాళ్ళు కావచ్చు, బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, ఉపాధి మార్గంలో నువ్వు ఎందులో ఉన్నా సరే దానిలో నుంచి నువ్వు పైకి 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 పైకి
ఎదగాలి. ఎందుకోసం, ఎవరి కోసం అంటే నీ కోసం, నీ ఇంటి వారి కోసం నేను చెప్పట్లా, దేవుని కోసం ఎదగాలి. నువ్వు దేవుని పని కోసం ఎక్కాలి నువ్వు పైకే. ఆ ప్రయత్నంలోనే అదొక పోరాటం లాగా తీసుకొని నువ్వు పోరాడుతుంటావు. కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి, నీ ప్రయత్నాలు కొన్నిసార్లు ఆటంకపరచబడతాయి, విఫలమవుతాయి, నీరసపడిపోతావు, కృంగిపోతావు. నువ్వు ఎప్పుడైతే నీరసపడ్డావో, నిరాశపడ్డావో, కృంగిపోయావో వాడికి అవకాశం దొరికిద్ది. ఆయన ఏందో ఆడు కూర్చొని చెబుతాడు, కానీ ఏంది నువ్వు సాధించేది, నీకంత సరికి ఎక్కడ ఉంది, ఏది కాదు, దానోడు దానికి వేరు, ఎట్లనో నీ బతుకు తెల్లారిద్దిలే కానీ అని నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు ఉత్సాహంతో ముందుకు వెళ్ళనీయకుండా ఈడు అన్ని విషయాలలో నీళ్లు పోయటానికి ముందుంటాడు. ఈ దరిద్రుడు, వాడికి సిగ్గుశారం ఉండదు. మనం పిలవపోయినా వస్తాడు, ఇంత సందు దొరికితే జాలిగా శోధించడం మొదలు పెడతాడు. అయ్యా నేను చెప్పే జోక్ కాదు, మీరు సీరియస్గా తీసుకోవాలి. ఈ ఎదురు దెబ్బలు తగిలినప్పుడు, ప్రయత్నాలు విఫలమైనప్పుడు సాతాను ఎంటర్ అయి నిరాశ బాణాలను వదులుతాడు. ఇది మీకే కాదు, నాకు కూడా ఎదురైంది. కొన్నిసార్లు విచిత్రంగా వరుస విజయాల్లోనే ఉంటాం, అయినా నిరాశ వచ్చింది. వరుస విజయాల్లోనే ఉంటాం, అయినా నిరాశ వచ్చింది, కృంగుబాటు వచ్చింది. ఎందుకు అర్థం కాదు. దీని అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి, ఏంది నాకు ఈ నిరాశ, ఈ నిరుత్సాహం, ఈ కృంగుబాటు ఏంటి అనేది అర్థం కాదు కొంతమందికి. దెయ్యం పనే. అసలు మనం ఫైట్ చేయాల్సింది, బాగా వినండి, మన యుద్ధం చేయాల్సింది సమస్యల మీద, మనల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల మీద, సదరు వ్యక్తుల మీద, దుష్ట శక్తుల మీద అనుకుంటాం. కరెక్టే. వాటన్నిటికంటే ముందు మనం పోరాడాల్సింది వాడు మన మీదకి తరచూ ఉపయోగించే నిరాశ మీద, నిరుత్సాహం మీద, కృంగుబాటు మీద మనం అసలు యుద్ధం చేయాలి. నీలో నిరాశను ఎదిరించి, కృంగుబాటును ఎదిరించి నిలవగలిగే శక్తి ఉన్నంత వరకు దేవుడి కార్యాలు ఖచ్చితంగా నీ పట్ల బలంగా జరుగుతాయి. దానికి కానీ నువ్వు స్థానం ఇచ్చి బలహీన పడ్డావా, రాజీ పడ్డావా, అవుట్. దేవుడిచ్చేవి చాలా కోల్పోతావు. స్పిరిచువల్ లైఫ్లో నిలవలేకపోతున్నావు అనుకుందాం. తరచుగా నిలుద్దాం అనుకుంటున్నావు, పడుతున్నావు, నిలుద్దాం అనుకుంటున్నావు, పడుతున్నావు. అక్కడ నిరాశ వచ్చింది, కృంగుబాటు వచ్చింది. వల్ల కాదులే, మనకి ఎంత మానుకుందామన్నా మన వల్ల కావట్లేదు అని నువ్వు అనుకోగానే వాడు ఎంటర్ అవుతాడు. నిజమే, ఏంది మానుకునేది, పెద్ద పెద్ద మొనగాళ్ళ వల్లే కాలేదు, నీ వల్ల ఏమైంది, నీ బొందా నోర్మై, ఏం పర్లేదులే కానీ తప్పదు ఇక అంతే అని ఆ పాపంతోనో, ఆ బలహీనతతోనో మ్యారేజ్ చేసేస్తాడు. వాడు ఏం చేస్తాడు, మనకు మ్యారేజ్ చేసేస్తాడు. మ్యారేజ్ చేయటువంటి అర్థం ఏంటో తెలుసా? ఎక్కడో ఉన్న ఒక వ్యక్తిని మనకు తెచ్చి పెళ్లి చేశారంటే ఇక అది మనతో పాటు పురుషుడైనా స్త్రీ అయినా జీవితాంతం కంటిన్యూగా కొనసాగుతుందని అర్థం. అయ్యలారా, ఏ బలహీనత అయితే నిన్ను ఓడగొడుతుందో దాని మీద నువ్వు యుద్ధం మానుకుంటే మ్యారేజ్ అయిపోయింది. సైతాను గడి దగ్గరుండి చేస్తాడు ఆ పాపంతో నీకు. కాబట్టి మనం ఎట్టుండాలి, గెలవలేవులే, నీ వల్ల కాదులే, నువ్వు జయించలేవులేని వాడంటే బలహీనుడి కావచ్చు, కానీ నా దేవుడు బలహీనుడు కాదు కదా. కాబట్టి మళ్ళా ప్రయత్నిస్తా.